ఇటు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది స్పీకర్కు. ఈ నేపథ్యంలో 3 నెలల టైం ఇచ్చింది ధర్మాసనం. దీంతో ఉప ఎన్నిక ఖాయమంటూ బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న సందర్భం. అయితే ఉప ఎన్నిక వస్తే గెలుపెవరిది అనే చర్చకు దారితీస్తున్న క్రమం. అంతకన్నా ముందు ఇక్కడ అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ సుప్రీంకోర్టు స్పీకర్కు డైరెక్షన్స్ ఇవ్వడం, ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి న్యాయ సమీక్ష చేసి అంటే తమకున్న న్యాయ సలహాలను తీసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 3 నెలల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ టైం బౌండో టైం ఫ్రేమో అనుకుంటే కనుక స్పీకర్ ఈ 3 నెలల కాలంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇటు న్యాయపరంగా ఎటువంటి అంశాలున్నాయి, ఎటువంటి సాధ్యాసాధ్యాలున్నాయి, దాంతోపాటు ఇది ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉందా? ఇంకా మాట్లాడుకోవాలంటే స్పీకర్ ఎలా అడుగులు వేయొచ్చు, గతంలో ఎటువంటి తీర్పులున్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక అంశాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఈ సందర్భంలో కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి అప్పుడు. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, ఇదే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే గత పర్యాయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్లో చేరిన అనే అంశానికి సంబంధించి కూడా అది ఒక కొటేషన్ లాగే మారిపోతుంది. ఎందుకంటే అక్కడ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే కనిపించిన సందర్భం. సో ఈ నేపథ్యంలో గతంలో కొన్ని అంశాలు ఇప్పుడు మళ్ళీ ముడిపడి ప్రస్తావనకు వస్తున్నాయి. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి.